ఏదైతే కండక్టర్ తెలంగాణలో ఒక కండక్టర్ని అన్యాయంగా ఉద్యోగుల నుంచి తీశారు, సస్పెండ్ చేశారు, డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకున్నారు, అతన్ని చేర్చేదాకా మేము చేరమంటూ మిగతా వాళ్ళు సమ్మె చేసినటువంటి నేపథ్యంలో దాని మీద సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి దాని మీద టీఎస్ఆర్టీసీ స్పందించింది. ఈ నెల 1వ తేదీన ఒక మహిళ తన తల్లి ఏడాది కొడుకుతో కలిసి హన్మకొండ నుంచి హైదరాబాద్కి జనగామ డిపోకి చెందిన బస్సు ఎక్కారట. వీళ్ళంతా మొదటి వరుసలోనూ మహిళా రిజర్వ్డ్ సీట్లో కూర్చున్నారు. మరి మహిళలు మహిళా రిజర్వ్డ్ సీట్లో కాక ఇంకెక్కడ కూర్చుంటారు? అయితే ఆ సమయంలో ఆ సీట్లను ఖాళీ చేయమని చెప్పి కండక్టర్ శంకర్ వాళ్ళతో అమర్యాదగా దురుసుగా ప్రవర్తించారు. లేదంటే బస్సు దిగి వెళ్ళిపోవాలని చెప్పారు. తన అమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నారని అందుకే ఫ్రంట్ సీట్లో కూర్చున్నాం అని చెప్పినా కూడా వినకుండా ముగ్గురిని మడిగొండ దగ్గర బస్సులోంచి దింపేశారు. ఈ విషయాన్ని బాధిత మహిళ ప్రయాణికురాలి భర్త సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా టీజీఎస్ఆర్టీసీ యాజమాన్య దృష్టికి తీసుకురావడం, అందుకు సంబంధించి వివరాలతో పాటు బస్సు డ్రైవరు కండక్టర్ ఫోటోలను కూడా పోస్ట్ చేశారు. ఈ ఘటన మీద యాజమాన్యం విచారణకు ఆదేశాలతో ఆర్టీసీ వరంగల్ రీజియన్ అధికారులు విచారణ జరిపారు. ఈ విచారణలో మహిళా ప్రయాణికురాల పట్ల దురుసుగా అమర్యాదగా ప్రవర్తించడం, నిబంధనలకు విరుద్ధంగా మార్గ మధ్యంలో బస్సులోంచి వాళ్ళని దించినట్టు తేలడంతోనే కండక్టర్ శంకర్ని విధుల నుంచి తప్పించడం జరిగింది. టీజీఎస్ఆర్టీసీ నియమ నిబంధనల మేరకే కండక్టర్ మీద శాఖాపరమైన చర్యలు తీసుకున్నాం. గతంలోనూ శంకర్ మీద ఇట్లాంటి ఫిర్యాదులు వచ్చినాయి. దీంతో 2 సార్లు సస్పెండ్ చేయడంతో పాటు ఒకసారి ఆయన విధుల నుండి తొలగించడం, రిమూవ్ కూడా జరిగింది. అంతేకాదు అధికారులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా వేరువేరుగా 5 సార్లు 3.5 ఏళ్ల పాటు విధులకు గైర్హాజరు కూడా అయ్యారు. మొత్తంగా 12 సార్లు శంకర్ మీద ఫిర్యాదులు వచ్చినాయి. అయినా మానవతా దృక్పథం సంస్థ ఆయనకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. తాజాగా మళ్లీ ఫిర్యాదు రావడంతో విచారణ జరిపి గతంలో మాదిరిగానే శాఖాపరమైన చర్య తీసుకుంది. టీజీఎస్ఆర్టీసీకి ప్రయాణికులే దేవుళ్ళు. ప్రయాణికులు మెరుగైన నాణ్యమైన రవాణా సేవలు అందించేందుకు టీజీఎస్ఆర్టీసీ సిబ్బంది నిబద్ధత అంకిత భావంతో పనిచేస్తున్నారు. 45,000 ఆర్టీసీ సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ ప్రతిరోజు సగటున 55 లక్షల మంది క్షేమంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. విధి నిర్వహణలో సేవా తత్పరత చాటుతున్న సిబ్బంది ఎక్స్ట్రా మైల్ కార్యక్రమం ద్వారా సంస్థ సత్కరిస్తోంది. ప్రయాణికుల నుంచి వచ్చే ఫిర్యాదులను సంస్థ సీరియస్గా తీసుకుంటోంది. వాటిని వీలైనంత త్వరగా విచారణ జరుపుతోంది. ఫిర్యాదుల విషయంలో నిబంధనల ప్రకారం యాజమాన్యం నడుచుకుంటోంది. అన్ని కోణాల్లో సమగ్రంగా విచారణ జరిపిన తర్వాతనే చర్యలు తీసుకున్నామంటూ టీజీఆర్టీసీ, వాస్తవంగా ఇదివరకు టీఎస్ఆర్టీసీ అనేవాళ్ళం, ఇప్పుడు టీఎస్ ప్లేస్లో టీజీ అని రేవంత్ సర్కార్ వచ్చాక మార్చినటువంటి నేపథ్యంలో టీజీఆర్టీసీ ఈ ప్రకటన చేసింది.